హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను చాలా ట్రెండ్ అవుతున్న టైలర్లకి ఉపయోగపడే ఫీజింగ్ పేపర్ గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పటికీ చాలామందికి దీని గురించి తెలియదు. అసలు ఏంటి ఫీజింగ్ పేపరు, లైక్రా ఫీజింగు, డబుల్ ఫీజింగు, అసలు ఇవి ఎలా వాడాలి, అసలు బ్లౌజ్కి ఎందుకు వాడాలి, ఇవైతే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. లైక్రా ఫీజింగ్ ఇది చాలా పల్చగా ఉంటుంది. ఎంత పల్చగా ఉంటుందంటే మీరే ఒకసారి చూడండి, ఒక టిష్యూ పేపర్లా అయితే ఉంటుంది. ఈ లైక్రా ఫీజింగ్ పేపర్ని మనకి బ్లౌజ్కి చాలా బ్లౌజెస్ కొన్ని క్లాత్ ఎలా ఉంటాయంటే మనం ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఇచ్చినా కూడా వెనక బ్యాక్ టక్స్గా కానీ సైడ్ కానీ హ్యాండ్స్కి కానీ పోగులు అనేవి పెరుక్కొచ్చేస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లం రాకుండా ఈ ఫీజింగ్ పేపర్ అనేది వేసి స్టిచ్ చేశారు అంటే మనకి అలాంటి ప్రాబ్లం అనేది రాదు. మనం ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది కస్టమర్కి ఇచ్చినా వాళ్ళు ఒక 2 టైమ్స్ అలా వేసుకున్నాక మనమే సరిగ్గా కుట్టలేదు అని అంటారు. అలాంటప్పుడు వాళ్ళు క్లాత్ ఇచ్చినప్పుడే మీ క్లాత్ ఇలా మనము క్లాత్ని చెక్ చేసుకోవాలి. ఆ క్లాత్ నార్మల్గా ఉంటే ఓకే, అది నార్మల్గా ఉండకుండా ఏమైనా పోగులు వచ్చే క్లాత్ అని మీకు అనిపిస్తే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీ క్లాత్ ఇలా ఉందండి, ఇది మేము కుట్టినా కూడా ఇలా పోగులు అనేది వచ్చేస్తుంది. దానికోసం ఫీజింగ్ పేపరు, డబల్ ఫీజింగ్ పేపర్ అనేది ఒకటి ఉంది. మీరు ఇది వేసి స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది, బ్లౌజ్ అనేది లైఫ్ వస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మగ్గం వర్క్స్ అని, ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అని బ్లౌజ్కి ఎక్కువ ప్రైస్ అనేది పెడుతున్నారు శారీ కన్నా. అలాంటి వాళ్ళకి ఒక 2 టైమ్స్ వేసుకున్నాక ఆ బ్లౌజ్ అనేది పాడైంది అంటే చాలా బాధగా ఉంటుంది. నా దగ్గరకే ఇప్పటికీ చాలామంది అలా తీసుకొచ్చారు. 2 టైమ్స్ వేసుకున్నాక బ్లౌజ్ ఇలా పోయిందండి, దీన్ని ఎలాగోలా చేయండి అని. ఒక్కసారి స్టిచ్ చేసిన బ్లౌజ్కి అటువంటి ప్రాబ్లం వచ్చింది అంటే అది సరిచేయటం అనేది చాలా కష్టం. సో మీరు ముందుగానే బ్లౌజ్ ఇచ్చినప్పుడే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫీజింగ్ పేపర్లోనే ఇంకొకటి లైక్రా ఫీజింగ్. ఇప్పుడు నేను చూపించింది డబల్ ఫీజింగ్. ఇప్పుడు లైక్రా ఫీజింగ్ అయితే చూపిస్తాను. ఇది కొంచెం క్యాన్వాస్లో అయితే ఉంటుంది. క్యాన్వాస్ అనేది టైలర్లు అందరికీ తెలుసు. నెక్కి వాటికి మనం యూస్ చేస్తాము, ఏమైనా మోడల్స్కి వాటికి. దాదాపు ఈ లైక్రా ఫీజింగ్ అనేది అలానే ఉంటుంది. ఇది ఎందుకు వాడతాము అంటే చాలా క్లాతులు, జార్జెట్టు కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉన్న క్లాతులు మనం కట్ చేయటానికి కానీ స్టిచ్ చేయటానికి కానీ చాలా ఇబ్బంది పడిపోతుంటాము. ఎందుకంటే జారిపోతుంటాయి. ఎంత సరి చేసినా ఎంత చెందినా కూడా ఎక్కడో చోట ముడతొస్తూ ఉంటుంది, జారిపోతూ ఉంటాయి. అలాంటి క్లాతులకి ఈ లైక్రా ఫీజింగ్ని ఒరిజినల్ క్లాత్గా పెట్టి ఐరన్ చేసుకున్నాము అంటే మనకి క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది. మనము స్టిచ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఒక సైడు నున్నగా ఉంటుంది, ఒక సైడు బబుల్స్గా ఉంటుంది. ఈ బబుల్స్గా ఉన్న సైడు ఒరిజినల్ క్లాత్కి పెట్టి మనం ఐరన్ చేసుకుంటే ఆ క్లాత్కి అనేది ఇది అంటుకోపోతుంది. అప్పుడు మనకి ఎటువంటి ముడతలు కానీ జారిపోవటం కానీ లేకుండా మనకి బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. మనకి బొటిక్స్లో వాళ్ళంత ప్రైస్ తీసుకోవడానికి కూడా వాళ్ళు ఇవే వాడుతారు. అందుకే వాళ్ళు బొటిక్స్లో అంత ప్రైస్ తీసుకుంటారు. మీరు కూడా కస్టమర్కి ఇలాంటి వేసి స్టిచ్ చేసినప్పుడు మీరు కూడా ఎక్కువ ప్రైస్ అనేది తీసుకోవచ్చు. ఈ లైక్రా ఫీజింగ్ కానీ డబుల్ ఫీజింగ్ పేపర్ కానీ బయట మీటరు 50 నుంచి 70 వరకు అయితే బయట పర్చేస్ చేస్తున్నారు. మీరు ఒకవేళ 50కి తెచ్చుకున్నా ఒక 10-20 చెప్పి మీరు కస్టమర్ దగ్గర అయితే తీసుకోవచ్చు. వాళ్ళకి బ్లౌజ్ అనేది లైఫ్ అనేది ఉంటుంది. లేదంటే చూడండి, ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, కొన్ని జాకెట్లు ఇలా అయితే
బ్లౌజ్ పోగులు అనేవి వచ్చేస్తాయి. అది ఫిట్టింగ్ అంతా కరెక్ట్గా ఉంటుంది, చాలా బాగా సెట్ అయ్యి ఉంటుంది. కానీ ఇలా పోగులు అనేవి పెరుక్కొచ్చేస్తాయి. అప్పుడు ఆ జాకెట్ అనేది వేసుకోవడానికి వీలు పడదు. అంత రేటు పెట్టి లైనింగ్ వేసి స్టిచ్చింగ్కి ప్రైస్ పెట్టుకొని ఒక 2 టైమ్స్ వేసుకున్నాక బ్లౌజ్ అలా పాడైపోతే కస్టమర్కి కూడా చాలా బాధగా ఉంటుంది. మనకి టైలర్లకు కూడా ఇలా వేసి కుడితే మనకి కుట్టడానికి చాలా సేఫ్గా ఉంటుంది, వాళ్ళకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సో ఇదండి లైక్రా ఫీజింగ్ అండ్ డబుల్ ఫీజింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి.